ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అసలు ఈ రోజున సంక్షేమ పథకాలనే ఏవి కూడా అంగన్వాడీ వర్కర్లకి వర్తింపకుండా ప్రభుత్వ ఉద్యోగులని పేరుతో మమ్మల్ని మోసం చేస్తుంది మన ఇప్పుడు ప్రభుత్వం. ఎందుకు అంటే ఈ రోజున గవర్నమెంట్ ఉద్యోగులకు గుర్తిస్తే మాకు సంతోషమే. దాని గురించి మేము చాలా సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాం. కానీ పేరు మాత్రం గవర్నమెంట్ ఉద్యోగిగా పెట్టి జీతం మాత్రం గౌరవ వేతనంగా ఇస్తున్నారు. మాకు ఇచ్చే వేతనం 11,500. కానీ ఈరోజు గవర్నమెంట్ పే స్కేల్ కూడా అంటే వాళ్ళు నిర్ణయించింది కూడా 12,000 రూపాయల వేతనం దాటిన వాళ్ళకి మాత్రమే ఈ సంక్షేమ పథకాలని ఆపాలనేది ఒక జీవోగా ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ మాకు వస్తున్న వేతనం 11,500. అది కూడా ప్రభుత్వం ఇస్తున్న వేతనమే. గతంలో మేము మా అన్న చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు అన్ని కోరికలు తీరుతాయి, మా సమస్యలన్నీ పరిష్కరిస్తారన్న ఆలోచనతో మా వంతు సాయంగా మేము ఎంత పని చేయాలో చేశాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మాకు 20,000 రూపాయలైన కనీసం వేతనం ఇస్తారని ఆశించాం. కానీ అది కూడా ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు అంగన్వాడీని విస్మరించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ సంక్షేమ పథకాలన్నవి అమ్మఒడి కానివ్వండి, వితంతు పెన్షన్ కానివ్వండి, వికలాంగు పెన్షన్ కానివ్వండి, ఏవైతే సంక్షేమ పథకాలకు అర్హులమో మేము అది ఏది కూడా రాకుండా ఈ ప్రభుత్వం నిర్ణయం చేసింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మేము ముఖ్యంగా విన్నవిస్తున్నది ఏంటంటే, అయ్యా మీ మీద మేము చాలా ఆశలు పెట్టుకున్నాం. మీరు మహిళా పక్షపాతి, మహిళలను ప్రేమించే తత్వం ఉన్న వ్యక్తి. ఈ రోజు అంగన్వాడీలు అందరం ఈ మహిళలమే 1,03,000 సంఖ్య దాటి ఉన్నాము. మీరు కొంత మా మీద దయ చూపితే ఈ సంక్షేమ పథకాలన్నోట్ల మీద మా పిల్లల్ని మేము చదివించుకోగలమయ్యా. ఎందుకంటే ఇదే జీతంతో ఆధారపడి ఇల్లుని నిర్వహించే అంగన్వాడీ కార్యకర్తలు మేము. మా కుటుంబాలు జీవనోపాధి గడవాలంటే ఈ 11,500 సరిపోవట్లేదు. కావున తమరు మమ్మల్ని గమనించి మా విన్నపాన్ని మన్నించి ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని, అలాగే మీరు ఏదైతే మాకు గవర్నమెంట్ ఉద్యోగ యాప్ల్లో చూపిస్తున్నారో అది నిజం చేసి మాకు ప్రభుత్వ ఉద్యోగానికి వచ్చే జీతం అమలు చేయవలసిందిగా మా అంగన్వాడీ CITU తరపున, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరపున మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నామయ్యా. ఏ ప్రభుత్వం వచ్చినా సరే అంగన్వాడీలకు పాటలు తప్పట్లేదు. నిరంతర పోరాటాలతో మేము 500 జీతం నుంచి 11,500 సాధించుకోవడానికి సుమారు 24 సంవత్సరాలు పట్టింది. అయితే మేము గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేసేటప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ప్రతి సెంటర్ దగ్గరికి వచ్చి అమ్మా మేము వచ్చిన వెంటనే అంగన్వాడీలకి అన్నీ కూడా అమలు చేస్తాము, మీరు ఎటువంటి కష్టాలు పడక్కర్లేదు, ఆడపడుచులందరూ మా చెల్లెలతో సమానమని ముఖ్యమంత్రి గారితో సహా అలాగే లోకేష్ గారేంటి, పవన్ కళ్యాణ్ గారేంటి ప్రతి ఒక్కరు కూడా మాకు హామీలు ఇచ్చారు. ఈ హామీలు ఇచ్చి నెల రోజులు సంవత్సరం అయింది. కానీ ఎటువంటి హామీని కూడా గుర్తించి ఇదిగో మీకు ఈ హామీ ఇస్తున్నామని చెప్పలేదు. సరికదా 2 యాప్లు ఒక యాప్ చేస్తామని మాట ఇచ్చిన వ్యక్తులు ఇప్పుడు ఒక యాప్ని 10 రకాలుగా మమ్మల్ని పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ ప్రభుత్వం. దయచేసి మేము ఇదే చెప్తున్నాం. వీడియో ముఖంగా ఏం తెలియజేస్తున్నాం అంటే, జూలై 9వ తారీఖున పెద్ద ఎత్తున సమ్మె జరపడానికి, దేశం మొత్తం మీద సమ్మె జరపడానికి నిర్ణయించారు రాష్ట్ర కమిటీలో. ఆ నిర్ణయం మేరకు జూలై 9 లోపున మా కోరికలు తీరాయి, లేదు అంటే మాత్రం మొత్తం దేశమంతా కూడా మళ్ళీ సమ్మెకి వెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. సచివాలయంకి వెళ్ళి ఆయన చెప్తే 11వ నెల వెళ్ళి అడిగితే నువ్వు గవర్నమెంట్ జాబు నీకు రాదు, నువ్వు మానేసేటప్పుడే వస్తుంది అని చెప్తున్నారు. పోనీ మాకేమి ఒక 70,000 జీతం బాబు నెలకి గవర్నమెంట్ అన్నందుకు, ఇలా దీపోతి పక్కన 10 లక్షలు వస్తాయా? 50 రూపాయల నుంచి ఉన్నాను. అంగన్వాడి మొదలు పెట్టిన కానీ ఉన్నాను. ఏది లేదు, వెళ్ళిపోవంటే మా మనవాళ్ళకి కూడా ఏమీ రాలేదు. మీకు కరెంటు బిల్లు ఎక్కువ, ఎండాకాలం ఎవరికైనా కరెంటు బిల్లు ఎగస్ట్రా. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏ డిమాండ్, నా పెన్షన్ నాకు, నన్ను ఎవరు చూడరు. పెన్షన్ నాకు వస్తే నాకు చాలు. నా భర్తది, అతన్ని మనం ఎగస్ట్రా అడగలేదు. నా భర్త పెన్షన్ నాకు వస్తే చాలు.